హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నిఫ్టీ 159 పాయింట్స్ అయితే ఫాల్ అయింది అండ్ సెన్సెక్స్ కూడా 210 పాయింట్స్ అయితే ఫాల్ అవడం జరిగింది. అసలు ఈరోజు మార్కెట్ ఫాల్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేద్దాం. ముందుగా ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎందుకు ఫాల్ అయ్యాయి అంటే అందులో మొదటి రీజన్ ఏంటంటే సెబీ న్యూ క్లోజింగ్ ఆప్షన్ సెషన్స్ అనమాట. మండే నుండి సెబీ కొత్తగా సిఏఎస్ అయితే స్టార్ట్ చేసింది. సో మండే మార్కెట్ క్లోజింగ్ టైంలో సిఏఎస్ వల్ల నిఫ్టీ 200+ పాయింట్స్ అయితే ఆర్టిఫిషియల్గా అయితే జంప్ అవడం అనేది జరిగింది. అందుకే ట్యూస్డే ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఆ ర్యాలీలో ప్రాఫిట్ని బుక్ చేసి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్ చేయడం వల్ల మార్కెట్లో అయితే ఫాల్ అయితే కనిపించింది. సింపుల్గా చెప్పాలంటే మండే ఎక్కువగా మార్కెట్స్ అనేవి పెరగడం వలన ట్యూస్డే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం అనేది జరిగింది. ఇది ఒక రీజన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే యుఎస్ ఇరాన్ జియో పొలిటికల్ కన్ఫ్యూజన్ అనమాట. యాక్చువల్గా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ని యుఎస్ ఇరాన్ న్యూస్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. అది మన అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్యన వార్ జరుగుతున్న ప్రతిసారి కూడా అది మన ఇండియన్ మార్కెట్స్ పైన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, ఇరాన్తో సీజ్ ఫైర్ టాక్స్ జరుగుతున్నాయి అని అయితే చెప్పారు. సో ఇది పాజిటివ్ అప్డేట్. కానీ ఇరాన్ అఫీషియల్స్ ఏం చెప్పారంటే డైరెక్ట్ నెగోషియేషన్స్ ఏమీ లేవు అని చెప్పడం వల్ల మార్కెట్లో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఇది మార్కెట్ పైన ఇంపాక్ట్ని అయితే క్రియేట్ అయితే చేసింది. అండ్ నెక్స్ట్ వన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండి. మీ అందరికీ తెలిసిందే మన ఇండియా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ అనమాట. సో మండే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 5% ఫాల్ అయ్యాయి. గుడ్ న్యూస్ అది. కానీ ట్యూస్డే ఈ రోజు ఏమైందంటే 1% కంటే రైజ్ అవడం జరిగింది. సో మన ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ ఎక్కువగా చేసే కంట్రీ కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగేసరికి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంపోర్ట్ బిల్ కూడా పెరుగుతుందన్న ఒక భయంతో ఈరోజు మార్కెట్లో ఫాల్ అయితే కనిపించింది. సో అది కూడా మార్కెట్ సెంటిమెంట్కి నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ చేసిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ సెక్టర్ వైజ్ సెల్లింగ్ ప్రెజర్ చూసుకుంటే ఈరోజు రియల్టీ సెక్టర్ బిగ్గెస్ట్ లూజర్లో ఒకటిగా అయితే ఉంది. అండ్ ఐటీ స్టాక్స్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది క్లియర్గా అయితే ఈరోజు కనిపించింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా ప్రెజర్లో ఉన్నాయి. సిమెంట్ స్టాక్స్లో కూడా ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ అనేది క్లియర్గా అయితే కనిపించింది అనమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మార్కెట్కి ఫాలో అవడానికి ప్రధానమైన కారణాలు ఇక్కడ మీరు చూడొచ్చు. సెబీ తీసుకొచ్చిన న్యూ అప్డేట్ ఏదైతే ఉందో సిఏఎస్ ఎఫెక్ట్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు మార్కెట్లో కనిపించింది. అండ్ సెకండ్ వన్ యుఎస్ ఇరాన్కి జియో పొలిటికల్ అన్సర్టినిటీ వలన కూడా ఈరోజు మార్కెట్లో ఇంపాక్ట్ కనిపించింది. అండ్ థర్డ్ వన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయన్న భయంతో కూడా ఈరోజు మార్కెట్ పైన ఇంపాక్ట్ కనిపించింది. అండ్ ఫైనల్గా ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ అండ్ సిమెంట్ సెక్టార్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపించడం వలన ఇవన్నీ కలిపి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ప్రెజర్లో అయితే పెట్టడం అనేది జరిగింది. సరే, ఇదంతా కూడా ఈరోజు స్టోరీ. అసలు ఈరోజు మార్కెట్స్ ఎందుకు ఫాల్ అయ్యాయి అనడానికి ఒక క్లారిటీ మీకు ఇవ్వడానికి ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రేపటి పరిస్థితి ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్ కంప్లీట్ అయింది. రేపటి పరిస్థితి ఏంటి అంటే ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నామండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట. ఇది రేపు జరగబోతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి రేపు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మనం వాచ్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ మన ఇండియన్ రూపీ మూవ్మెంట్ అనేది మనం ఎప్పుడు కూడా ట్రాక్ చేస్తూనే ఉండాలి. రూపీ స్ట్రాంగ్గా ఉంటే పాజిటివ్, వీక్ అయితే నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్ క్వార్టర్లీ నెంబర్స్ని కంపెనీస్ పోస్ట్ చేస్తున్నాయి. Q1 రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, అది మన మార్కెట్ని పాజిటివ్గా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ Q1 కార్పొరేట్ రిజల్ట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. అండ్ ఫైనల్గా గ్లోబల్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, యూఎస్కి ఇరాన్కి సంబంధించిన ఈ వార్ అవ్వచ్చు, లేదంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేస్తూ ఉంటే మార్కెట్ పైన మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఇండియా విక్స్ కోసం అయితే మాట్లాడదాం. యాక్చువల్గా ఇండియా విక్స్ ఈరోజు చూడండి 2.22% అయితే రైజ్ అయింది. జనరల్గా ఇండియా విక్స్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, మార్కెట్లో
ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు, మార్కెట్లో సెల్లింగ్లోనే ఇంట్రెస్ట్గా ఉన్నారు, బై చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇండియా విక్స్ ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి. లాస్ట్ 1 మంత్గా చూసుకుంటే 3.13% రైజ్ అయింది, అండ్ లాస్ట్ 6 మంత్స్లో చూసుకుంటే మాత్రం 0.49% అయితే ఫాల్ అయింది. ఎప్పుడు కూడా ఇండియా విక్స్ అనేది రైజ్ అవ్వకూడదని అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ FIDA డేటా కోసం అయితే మాట్లాడదామండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ రోజు డేటా అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ నిన్నటి డేటా వరకు చూసుకుంటే మాత్రం కంటిన్యూస్గా FI అయితే బై చేస్తున్నారండి. సో FI ఇలా బయింగ్ చేయడాన్ని అయితే మనము పాజిటివ్గా చూడాలి. బట్ ఈ రోజు ఏం చేశారు అనేది డేటా అప్డేట్ అయిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ మాట్లాడాం కదండి, రేపు రాబోయే RBIకి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట మన ఇండియాకి సంబంధించి. ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో హై ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. నార్మల్గా మీడియం లో అయితే మనం పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ హై ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయబోతుంది. హై ఇంపాక్ట్ అంటే మార్కెట్ డైరెక్షన్నే మార్చబోతుంది అని అర్థం. యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే 5.25% ఎలాంటి చేంజ్ ఉండదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే జరిగితే ఓకే, మార్కెట్ పాజిటివ్గానే తీసుకుంటుందేమో. కానీ ఇన్ కేస్ ఏదైనా తారుమారు జరిగితే మాత్రం మార్కెట్లో మనం ఒక బిగ్ మూవ్, అది అప్ సైడా డౌన్ సైడా వాట్ ఎవర్, చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరూ చాలా 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 జాగ్రత్తగా అయితే మీరు ట్రేడింగ్ అయితే చేయాలి. అండ్ ఫ్రెండ్స్, నిఫ్టీ కోసం ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మనము లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియా దగ్గర ఉందని. ఫ్రెండ్స్, మీరు ప్రస్తుతం చూసింది 1 మంత్ వరల్డ్ చార్ట్ అనమాట. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారంగా లేటెస్ట్ చార్ట్ చూపించకూడదు కాబట్టి నేను వరల్డ్ చార్ట్నే కొంచెం చూపిస్తున్నాను. బట్ మీకు లెవెల్స్ అన్నీ తెలుసు కాబట్టి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతున్న లెవెల్ ఏదైతే ఉందో 24,600 రేంజ్లో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్ ఉంది. 24,800 అబో నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్లో మనము అప్ సైడ్ మూమెంట్ అని చూడొచ్చు. లేదు ఈ లెవెల్ పైన హోల్డ్ అవ్వలేకపోతే మాత్రం ఫర్దర్గా మనము నిఫ్టీలో ఫాల్ చూసే అవకాశాలు ఉంటాయి. సో 24,800 లెవెల్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్గా మీరు చూసుకున్న మార్కెట్ ఈ లెవెల్ దగ్గరే మార్కెట్ డైరెక్షనే చేంజ్ అయ్యింది చూడండి క్లియర్గా. ఈ జోన్ చాలా క్రూషియల్ అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కోసం మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రస్తుతము ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్ ఏది అంటే 58,800 లెవెల్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్గా మనము కన్సిడర్ చేయాలి. ఈ లెవెల్స్ పైన బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే బ్యాంక్ నిఫ్టీ న్యూ హైన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ సస్టైన్ అవ్వలేకపోతే మాత్రం డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫర్దర్గా ఒక చిన్న ఫాల్ చూసే అవకాశాలు అయితే ఉంటాయి. సో మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియాలో ఉంది. సో ఏదైనా జరగబోతుంది అన్నది మనము గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్స్ కోసం మాట్లాడే ముందు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా స్టాక్ మార్కెట్ కోసం నేర్చుకోవాలి అనుకుంటే, ట్రేడింగ్ కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ, SIP కోసం కానీ, మ్యూచువల్ ఫండ్స్ కోసం కానీ, వాట్ ఎవర్ దేనికోసమైనా మీరు నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ అయితే ఇచ్చాము. దాని త్రోగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫ్రీగా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే తీసుకోవచ్చు అనమాట. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం 7% ఈరోజు ఫాల్ అయిన భారత్ బిజ్లీ షేర్ ప్రైస్ కోసం అయితే మాట్లాడదాం. యాక్చువల్గా ఈ కంపెనీ క్వార్టర్లీ నెంబర్స్ అయితే పోస్ట్ చేసింది, బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దారుణంగా పోస్ట్ చేయడం వల్ల ఈరోజు 7% ఫాల్ అయింది. నెట్ ప్రాఫిట్లో 30% డౌన్ అయితే కనిపించిందండి. లాస్ట్ టైం 28 crores పోస్ట్ చేస్తే ఇప్పుడు 20 కోట్లే పోస్ట్ చేసింది, 30% ఫాల్ అయింది. రెవెన్యూలో మాత్రం 18% గ్రోత్ అయితే కనిపించింది. ఎబిడాలో 14% ఫాల్ కనిపించింది. ఎబిడా మార్జిన్లో కూడా 5.3% ఫాల్ అయితే క్లియర్గా అయితే కనిపించింది. సో ఈ కంపెనీ ఈరోజు 7% ఫాల్ అవడానికి ప్రధాన కారణం ఏదైనా ఉంది అంటే అవి క్వార్టర్లీ నెంబర్స్ మాత్రమే. వీళ్ళు మంచిగా పోస్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు మార్కెట్లో ఫాల్ అనేది క్లియర్గా కనిపించిందని అయితే మనము అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ PF అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ 2 మిస్టేక్స్ చేస్తే మాత్రం మీకు ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. సో ఆ మిస్టేక్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మొదటిది ఏంటంటే
పిఎఫ్ అకౌంట్ని 3 ఇయర్స్ పైగా ఇన్యాక్టివ్గా అయితే వదలకూడదు అనమాట. మీరు జాబ్ చేంజ్ అయిన తర్వాత లేదా జాబ్ వదిలేసిన తర్వాత కూడా పిఎఫ్ అకౌంట్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయకండి. 3 ఇయర్స్ పాటు అకౌంట్లో యాక్టివిటీ లేకపోతే అకౌంట్ ఇన్యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కేవైసీ అప్డేట్ చేయకపోవడం, క్లెయిమ్ చేయకపోవడం లాంటి రీజన్స్ వల్ల అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అవ్వచ్చు అనమాట. సో ఇన్యాక్టివ్ అకౌంట్ అయితే పిఎఫ్ ఇంట్రెస్ట్ అనేది మీరు మిస్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత రూల్స్ తెలియకుండా ఉండడం అనమాట. చూడండి, 55 ఇయర్స్ కన్నా ముందు రిటైర్మెంట్ మీరు తీసుకుంటే 58 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. 58 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ అనేది మీకు రాదు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పర్మనెంట్గా ఫారెన్కి మీరు వెళ్ళినా, మెంబరు డెత్ తర్వాత అమౌంట్ని ఎవరు క్లెయిమ్ చేయకపోయినా 3 ఇయర్స్ తర్వాత అకౌంట్ ఇన్యాక్టివ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాంటి అకౌంట్స్కి ఇంట్రెస్ట్ మనీ అనేది రాదు. సో ఈ 2 ఇంపార్టెంట్ రూల్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. ఇవి మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం ఫర్దర్గా మీకు పిఎఫ్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ మిస్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మీరు నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ త్రూగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు.